వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మర్చిపోయావు కదా, చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అంబులెన్స్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము ఈషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక ఆడిటోరియంలో, సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇదంతా వచ్చి ఈషా అంటే డ్రెస్సింగ్ అన్నమాట. సో బ్యాలే డ్యాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది ఈషాకి. ఇది వచ్చి సెకండ్ పర్ఫార్మెన్స్. క్రిస్మస్ టైంలో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫస్ట్ది, అండ్ ఇప్పుడైతే ఇది సెకండ్ది. సో ఇప్పుడైతే మేము లివర్మోర్లో ఒక ఆడిటోరియంలో, ఓపెన్ ఆడిటోరియంలో ఈషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో దానికోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ దిస్ ఈజ్ ఈషా సెకండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ యుఎస్ఏ. క్లాప్స్ కొట్టుకుంటుంది. ఈషా సెకండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ యుఎస్లో. అండ్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే 12కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈషా అయితే 11:30 కల్లా అక్కడ ఉండాలి. అండ్ మేమైతే ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాము డ్యాన్స్ ఆడిటోరియం దగ్గరికి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను. అండ్ ఓకే, ఆర్ యూ రెడీ టు డాన్స్? సో బ్యాలే డ్యాన్స్, టిఫనీ అకాడమీ వాళ్ళది బ్యాలే డ్యాన్స్ అన్నమాట. సో 2 years నుంచి వెళ్తుంది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పర్ఫార్మెన్స్ ఈషాది. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ దిస్ వీడియో అంట. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. అఖిల్ సే హాయ్. మా అఖిల్ వెనకాల సైబర్ ట్రక్ ఉంది. హాయ్ అఖిల్, సే హాయ్. హాయ్, కమాన్ డాన్స్. కొంచెం వెనకెళ్ళు. ఓకే ఓకే, కమాన్ డాన్స్. పోజ్ ఇవ్వరా? పోజ్, గివ్ మీ పోజ్. సో ఇప్పుడైతే మేము లివర్మోర్ వచ్చాము. అండ్ అక్కడ బ్యాంక్ హెడ్ థియేటర్లో ఈషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈసారి అయితే ఓపెన్ ఆడిటోరియంలో పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇప్పుడు మా ముందు స్టేజ్ ఒకటి ఉంది. సో దాని మీద పిల్లలు ఇలా డ్యాన్స్ వేస్తారు. అండ్ ఇక్కడైతే అందరూ మ్యాట్స్ వేసుకొని కూర్చొని, మనం ఇట్లా ఓపెన్గా కూర్చొని అండ్ మనం షోని చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఈషాని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అండ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కిడ్స్ని. సో స్టే ట్యూన్. ఓకే, గో అండ్ స్టే దేర్. ఓకే, యువర్ టీచర్ ఇస్ దేర్. ఓకే, you look great. You look like Minnie Mouse. Can you go with my friend? సో ఇదైతే చాలా క్రౌడ్ ఉంది. అండ్ మనమైతే అట్లా పిల్లల్ని ఇచ్చేసి ఉండలేము కదా. నేనైతే కొంచెం డిస్టెన్స్లో ఈషా చుట్టూనే తిరుగుతూ ఉన్నాను అనమాట, వీడియో తీస్తూ. అండ్ చాలామంది అయితే ఇచ్చేసి అట్లా వెళ్ళి కూర్చున్నారు ఓపెన్ ఆడిటోరియంలో. అండ్ నేనైతే ఇక్కడెక్కడే తిరుగుతున్నాను అనమాట, ఏం చేస్తుందా అని. సో లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసింది అయితే క్లోజ్డ్ అనమాట. సో లోపల కాబట్టి డోర్స్ అవి ఓపెన్ అవ్వవు అండ్ సెక్యూర్డ్ అనిపించింది. కాబట్టి నేను లాస్ట్ టైం అయితే ఈషాని ఇచ్చేసి నేను వచ్చి లోపల ఇండోర్ స్టేడియంలో కూర్చున్నా. అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఈషాని పిక్ చేసుకున్నాను. బట్ ఈసారి అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇటు నుంచి ఎటు పరిగెత్తారా అని చెప్పేసి నేనైతే చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. అండ్ ఇప్పుడు ఇదైతే బ్యాంక్ హెడ్ థియేటర్. సో ఇక్కడ మన ఇండియన్ బాలీవుడ్ డ్యాన్స్లు అలాంటి ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి.
ఇదంతా వచ్చి ఇండోర్ అయితే చాలా పెద్దది, బాగుంది. బట్ సన్లైట్ ఉందని చెప్పి వీళ్ళు అవుట్డోర్ పెట్టారనమాట ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అదే వింటర్లో అయితే ఇండోర్లో పెడతారు. లాస్ట్ టైము ఇండోర్లో పెట్టారు వింటర్ టైము, క్రిస్మస్ టైంకి. అండ్ ఇప్పుడైతే సన్లైట్ ఉందని చెప్పి అవుట్డోర్లో పెట్టారు. సో పిల్లలందరూ అయితే ఇట్లాగా ఎవరు గ్రూప్ డ్యాన్స్కి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. We've shown you a simple step and snap it back. Now reverse this step and you'll agree that it can go box for you and me. Just a reminder, we do our red carpet at the end. So Go and stand there, stand there. Look here, Isha. Hey guys. Isha, ma, come here. Come on, come on, come on. Come on, come on, come on. You did a good job. you did it. Wow. Good job. Isha, hey, yeah, you did it. Yeah, yes. సో ఇదంతా వచ్చి ఓపెన్ ఆడిటోరియం. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఇది సర్కిల్లా ఉంటుంది. మధ్యలో కిడ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్టేజ్ ఉంటుంది. సో పేరెంట్స్ అందరూ ఇట్లా చైర్స్ వేసుకొని అండ్ మ్యాట్స్ వేసుకొని ఇట్లా కూర్చొని ప్రోగ్రామ్ అవి చూస్తారనమాట. ఎవరి కిడ్ డ్యాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు. మనం తీసుకోకపోయినా కూడా వీళ్ళు మనకి ఆ లింక్ అన్నీ కూడా ఇస్తారు. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట హోల్ ప్రోగ్రామ్ని. అండ్ మన పిల్లల ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో డ్యాన్స్ అది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈషా డ్యాన్స్ అయిపోయింది. అండ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ కార్పెట్ ఉంటుందంట డ్యాన్స్ పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ. సో మేమైతే అప్పుడు దాకా ఉండలేదు. మా డ్యాన్స్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. అండ్ మా బ్యాక్గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ జరుగుతుందన్నమాట. సో మేమైతే ఇక్కడ నుంచొని అండ్ కొన్ని వీడియోస్ పిక్చర్స్ అవి అయితే తీసుకున్నాము. అండ్ ఓవరాల్గా స్టేడియం అయితే ఇది. అండ్ ఇలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మాకు ఫస్ట్ టైము. సో మా ఈషా అయితే డ్యాన్స్ అయిపోయింది అండ్ మంచి న్యాప్ కూడా వేస్తుంది అనమాట. కార్ స్టార్ట్ అవ్వగానే న్యాప్ వేస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము బిర్యానీ పిక్ చేసుకోవడానికి అయితే బిర్యానీ పాయింట్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ బిర్యానీ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ తినేసి రిలాక్స్ అవుతాము. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే ఈషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అండ్ ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ఈషా ఏం తింటుంది? షో యువర్ ప్లేట్. యా. సో ఈషా అయితే బిర్యానీ తింటుంది అండ్ డ్యాన్స్ అయితే బాగా వేసింది. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వాణి వ్లాగ్. బిర్యానీ తినే పనిలో ఉన్నావా? తిను. ఓకే, ఈట్.